2019లో ఒక్కసారి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలను కోరినందుకు 151 సీట్ ఇచ్చి అధికారం ఇస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద 4.5 ఏళ్ల తర్వాత మాత్రం ఈరోజు ఈ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో యువతను అన్ని వర్గాలను కూడా నిర్లక్ష్యం చేసినటువంటి పరిణామాలను పరిగణలోకి తీసుకున్నటువంటి నారా లోకేష్ ఈరోజు చేపట్టినటువంటి యువగలం పాదయాత్ర నిన్న ఉత్తరాంధ్రలో ముగిసింది. ఆ పాదయాత్రకు వచ్చినటువంటి జన సంద్రం మాత్రం మళ్ళీ టీడీపీ అధికారంలోకి జనసేన సౌజన్యంతో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నటువంటి సంకేతాలు నిన్న సభ మొత్తం కూడాను రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నారు. ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. చూస్తే కనుక నిన్న ఆ సభ చూస్తే మీ రాజకీయ అనుభవంలో ఒక ప్రతిపక్ష పార్టీ పెట్టినటువంటి ఆ ముగింపు సభకి అంత జనం మీరు చూశారు? ఇంత మట్టి చూడలేదండి. నవ్వుతో నా భవిష్యత్తు అనుకోవచ్చు. ఎప్పుడో మా చిన్నప్పుడు అన్న నందమూరి తారక రామారావు పెట్టినటువంటి సింహగర్జన అలా అని పెట్టి మా విజయవాడలో పెట్టి అప్పుడు ఆ ప్రజాగర్జన సింహగర్జనలోనే వచ్చారని అన్నారు తప్పితే మళ్ళీ నిన్న చూడటం ఇది ఇంత స్పందన మేము కూడా ఊహించలే. ప్రజల్లో ఇంత స్పందన ఉంది, ఈ రకంగా లోకేష్ బాబు గారి యొక్క యువగళం ముగింపు సభని ఇంత జయప్రదం చేస్తారనుకోలే. లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చారు. మేము ఎన్ని ఏర్పాట్లు చేసినా ఏం చేసినా అంతమంది రావటం అనేది చాలా కష్టం. గ్రౌండ్లో ఎంతమంది ఉండారో దానికి 4 రెట్లు బయట ఉండిపోయారు. మళ్ళీ పోలీసులు కానివ్వండి, వీళ్ళందరూ డైవర్ట్ చేసి వాళ్ళ గ్రామాలను ఇప్పుడు అయిన తర్వాత చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడో గ్రామాల్లోకి డైవర్ట్ చేసి ఆ కార్యకర్తలని ఎక్కడో కిలోమీటర్ల దూరంలోనే ఆపేసి నడుచుకుంటా వెళ్ళమంటాం. ట్రాఫిక్ కూడా సరిగా కంట్రోల్ లేకుండా చేయటం వల్ల ట్రాఫిక్లు జాములు అవటం, ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయంటే ప్రభుత్వం యువగళం ఆ నవశకం సభని విఫలం చేయటానికి చేసినటువంటి ప్రయత్నాన్ని సూచిస్తుంది. కానీ ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి వాళ్ళు దేన్ని సూచిస్తున్నారంటే ఈ నిరంకుశ ప్రభుత్వం, ఈ అహంభావానికి చిహ్నంగా నిలిచినటువంటి నియంత జగన్మోహన్ రెడ్డి ఇక మాకు వద్దు, మాకు రూపాయి ముష్టి విధిల్చి 100 రూపాయలు మా దగ్గర నుంచి దోచేస్తున్నాడు, అవినీతి అక్రమాలకి ఆయన ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచాడు అని చెప్పి మాకొద్దు బాబోయ్ జగన్ అంటూ వాళ్ళ యొక్క నిరసనని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతని స్పష్టంగా నిన్న యువగళం నవశకం సభకి విచ్చేసి ప్రజలు తెలియజేశారు. మామూలుగా చాలా సభల్లో చూస్తామండి, వస్తారు ముందు స్టార్టింగు, తర్వాత కొందరు స్పీకర్లు అవ్వగానే సగంలోనే ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఇక్కడ మీ శ్రీకాకుళంలో బొత్స సత్యనారాయణ గారు పెట్టినా, లేకపోతే విజయనగరంలో ధర్మాన ప్రసాదరావు వీళ్ళు పెట్టినా అవి చూసాం. ఏదో వాళ్ళు బలవంతం పెట్టి డ్వాక్రా మహిళలను తీసుకొస్తే వాళ్ళు కాసేపు ఆ సభలో మొహం చూపెట్టి వెళ్ళిపోతున్నారు. కానీ నిన్న సాయంత్రం 3-4 గంటలకు వచ్చిన వాళ్ళు రాత్రి 9 అయినా చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ అయ్యేంత వరకు అలాగే సాయంత్రం మధ్యాహ్నం ఏమో మండు టెండలో ఉన్నారు. రాత్రి 9 వరకేమో చిక్కటి ఆ చలిలో ఉన్నారు. అటు ఎండని ఇటు చలిని కూడా తట్టుకుని వాళ్ళు నిలబడ్డారంటే అంటే ప్రజల యొక్క మూడ్ ఎలా ఉంది అనేది ఇదొక లిట్మస్ టెస్ట్ లాగా స్పష్టంగా అర్థమవుతుంది. చాలా పాదయాత్రలు జరిగాయి, పాదయాత్ర ముగింపుల సభలు కూడా జరిగాయి. పాదయాత్రలు అంటే వైఎస్ఆర్ కుటుంబం అనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా అంతలా, కానీ ఈరోజు లోకేష్ బాబు పాదయాత్ర ముగింపు ఈ నవశకం యువగల ఉన్నటువంటి దీంట్లో ఇంత జనాకర్షణకి రాష్ట్ర ప్రజలు వెక్స్ అయిపోయినటువంటి ఒక వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలో నిర్వహించినటువంటి ఈ సభకు ఇంత స్పందన రావడం వెనక ఒక స్వచ్ఛందత ఉంది. అదేవిధంగా వాళ్ళు కోరుకున్నటువంటి ఆ చేంజ్ మూడ్ మాత్రం నేను స్పష్టంగా అవునండి, ఆ చేంజ్, ఆ మూడ్ ఆఫ్ ది పబ్లిక్, మూడ్ ఆఫ్ ది ఉత్తరాంధ్ర స్పష్టంగా వాళ్ళ యొక్క భావాన్ని బాబు రావాలి, మార్పు కావాలి అనేటటువంటి భావాన్ని వాళ్ళు చూపెట్టారు. జగన్ పోతేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, చంద్రబాబు నాయుడు
పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, ఈ ముగ్గురు కలయిక ద్వారా రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది అనేది రాష్ట్ర ప్రజలు చాలా స్పష్టంగా, ఎక్కడా కూడా అస్పష్టత లేకుండా నిర్ద్వంద్వంగా నిన్న తెలియజేయటం జరిగింది. అందులో భాగంగానే చాలా పాదయాత్రలు మీరు అన్నట్టు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు ఇదే విశాఖపట్నంలో ఆయన పాదయాత్ర ముగింపు సభ కూడా పెట్టాం. కానీ వాటిలన్నింటిని మించి, అంచనాలు మించి జనాభా వచ్చారంటే పబ్లిక్ డిసైడ్ అయిపోయారు. వాళ్ళు ఒక స్థిరమైన నిర్ణయానికి రావటం ఈ జరిగింది. నిర్ణయాన్ని తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చాలా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మార్చడం, ఎమ్మెల్యేని మంత్రులను చెల్లించడం, ఇటువంటి పరిణామాలకి శ్రీకారం చుట్టారు. ఇది టీడీపీ జనసేన పొత్తుల వ్యవహారంలో ఏ విధంగా లాభపడిపోతుంది రాజపేట? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందిని మార్చినా, ఎమ్మెల్యేలని, ఎంపీలని, లేకపోతే మా చంద్రబాబు గారు చెప్పినట్టు రాజకీయాల్లో ట్రాన్స్ఫర్లు చూడలేదు. ఈయన ట్రాన్స్ఫర్లు పెట్టాడు ఎమ్మెల్యేలకి. బొత్స సత్యనారాయణ గారిని విజయనగరం నుంచి శ్రీకాకుళం పంపిన, ధర్మాన ప్రసాద్ రావుని శ్రీకాకుళం నుంచి విజయనగరం పంపిన, వీళ్ళిద్దరూ కలిసి విశాఖపట్నం వెళ్ళినా ఏమీ మార్పు లేదు. ప్రజలు స్పష్టంగా కోరుకునేది జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని వద్దంటున్నారు. కనుక జగన్మోహన్ రెడ్డిని తొలగిస్తేనే ఈ సమస్యలకి పరిష్కారం ఉంటుంది అనుకుంటున్నారు. కాబట్టి ఈ ఎమ్మెల్యేలని వీళ్ళని మార్చడం కాదు, జగన్మోహన్ రెడ్డిని మార్చాలి. దానికి ప్రజలు డిసైడ్ అయిపోయారు. కనుక ఈ మార్పులు చేర్పులు పెద్ద లెక్కలోకి రావు. నేను ముగింపు సభ ఎటువంటి సంకేతాన్ని పంపించింది అధికార పార్టీకి అని అడిగితే మీ సమాధానం? జగన్ గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి. ముందు లోకేష్ ఏం చేయగలడు? ఆయన పాదయాత్ర చేస్తాడా? ఒక ముఖ్యమంత్రికి మనవడు, ఇంకో ముఖ్యమంత్రి కొడుకు, ఇంకొక సినిమా స్టార్కి అల్లుడు. ఆయన బై బర్త్ గోల్డెన్ స్పూన్తోనే పుట్టాడు, పెరిగాడు. ఆయన ఈ బడుగు బలహీన వర్గాల్లో, మండు టెండల్లో, లేకపోతే చీకట్లలో, లేకపోతే వర్షాల్లో, లేకపోతే ఈ చలికి ఇలా తట్టుకుంటూ 400 రోజులు 4000 కిలోమీటర్లు ఈయన తిరుగుతాడని ఎగతాళి చేశారు, ఎక్కసెక్కం చేశారు. అవన్నీ పటాపంచలు చేస్తూ ఆ యువగళం ద్వారా ప్రజల్లో ఒక స్పందనని, ఒక ఆలోచనని ఈయన స్పీచ్ల ద్వారా, ఈయన యొక్క ఉపన్యాసాల ద్వారా ప్రజలను ఆలోచింపజేసే విధంగా వాళ్ళని చైతన్యం చేశాడు. మా తెలుగుదేశం పార్టీలో ఒక ఊపుని, ఉత్సాహాన్ని తీసుకురావటం జరిగింది. మా కార్యకర్తల్లో ఒక జోషుని నింపటం జరిగింది. భవిష్యత్ తరాలకి, భవిష్యత్ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా లోకేష్ గారు ఎమర్జ్ అవ్వటం జరిగింది. ప్రజల్లో, వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా ఒక ముద్ర ఆయన వేయటం జరిగింది. నిన్న స్పీచ్లో ఆయన ఒక పరిపక్వమైనటువంటి ఒక నాయకుడు తరహాలో మాట్లాడారు. ఆది నుండి కూడా యువగలం యాత్రని ఆటంకాలు కలిగిస్తూ ఆయన ముందుకెళ్ళే పరిస్థితి లేదు. అరెస్టులు, మైకిల్ లాక్కోవడం, ఇన్ని అవంతరాలను దాటి ఈరోజు ఈ యువగలం నవశకం ముగింపు సభకు ఆయన రావడం వెనక ఎన్ని వేవ్ ఉన్నాయి. పార్టీ బలోపేతంతో పాటు ఈరోజు ఆయనలో ఒక పరిపక్వత అయినటువంటి ఒక రాజకీయ నేతను చూసారా నిన్న? డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎంపీ చేశాను, ఎమ్మెల్యే చేశాను, ముఖ్యమంత్రిని చేశాను అంటాడు. ఎప్పటికీ కాగితం చూసి చూడకుండా చదవలేడు ఆయన, మాట్లాడలేడు. ఆ కాగితం చదవకుండా మాట్లాడలేడు ఆయన. ఆ మాటలు కూడా పచ్చి బూతులు ఉంటాయి. ఆయన ఒక్క వాక్యం పలికాడంటే 10 ద్వంద్వార్థాలు తీసుకొచ్చేస్తాడు, 10 తప్పులు దొరుకుతాయి. ఆయన ఏం మాట్లాడతాడు ఆయనకే తెలదు. కానీ లోకేష్ బాబు నిన్న మాట్లాడిన 30 గంట స్పీచ్లో ఎక్కడా కూడా పేపర్ అనేది చూడకుండా ఆయన నాన్ స్టాప్గా తడుముకోకుండా, తప్పులు లేకుండా, అచ్చు దోషాలు, అల్లు దోషాలు ఏమీ లేకుండా సూటిగా స్పష్టంగా బల్లెం దిగేసినట్టు తాను చెప్పదలుచుకున్నది ప్రజల హృదయాలను తాకే విధంగా చెప్పడం జరిగింది. హేళన చేసిన వారికి తగిన సమాధానం చెప్పినట్టుంది ఆయన స్పీచ్. డెఫినెట్గా వైనాట్ అది చూసిన వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఆయన ఎవరైతే హేళన చేశారో వాళ్ళే వా శభాష్ లోకేష్ బాగా మాట్లాడావని వాళ్ళని రంజింపజేసి స్పందింపజేయటం జరిగింది. ఇది అధికార పార్టీ నేతలకు మాత్రం ఒక హెచ్చరిక భావించవచ్చు. నిన్న జరిగినటువంటి ఈ ముగింపు నవశకం యువగలం సభ హెచ్చరికలు అయిపోయినాయండి.
ఇది వీడ్కోలు సభ ఏమో వాళ్ళకి అలా పెట్టుకోవచ్చాము బహుశా అధికార పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ఎమ్మెల్యేలకి ఎంపీలకి వీళ్ళందరికీ వీడ్కోలు సభ. అందుకనే నిన్న మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పటం జరిగింది. హలో ఏపీ బై బై వైసీపీ అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కనుక ఆయన జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా చెప్పారో హలో ఏపీ బై బై వైసీపీ అని, అది 100% నిజం అవుద్ది. అందులో భాగంగానే వాళ్ళకి వీడ్కోలు సభలాగా ఇది నిర్వహించడం. ఇలా జరిగినటువంటి ఏదైతే యువగలం నవశకం సభ ఉందో ఆ సభ మాత్రం వైసీపీకి వీడ్కోలు సభగా ఆయన అభివర్ణిస్తున్నారు. నిన్న ఆయన స్పీచ్ మాత్రం ఒక పరిపక్వతమైనటువంటి ఒక నాయకుడు మాట్లాడే తీరు, ఎవరైతే హేళన చేశారో హేళన చేసిన వారికి కూడాను సరైన సమాధానం చెప్పి ఆ సభను ముందుకు నడిపించినటువంటి లోకేష్ తాలూగా నాయకత్వం ఈరోజు టీడీపీ జనసేనలో నూతన ఉత్సాహం నింపింది. అందులో ఎటువంటి అతిశక్తి లేదు. భవిష్యత్తులో మాత్రం ఈ రాష్ట్రంలో టీడీపీ జనసేన పార్టీ అధికారంలోకి రావాలని జనం డిసైడ్ అయిపోయినటువంటి పరిణామం మాత్రం నిన్న సభ స్పష్టంగా రుజువు చేసింది. ఈ విషయంలో వైసీపీకి ఇంకా నూకలు చెల్లే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి బాబు రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాంత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.